అందరికీ నమస్కారం. నా పేరు గైరా చిన్నారావు. టుడేస్ దగ్గరంటే ఈరోజు పవర్ ఆఫ్ విజువలైజేషన్ విజువలైజేషన్ యొక్క పవర్ ఏంటో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలని ఎందుకు విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో ఈ రెండు విషయాలు మీకు నేను క్లారిటీగా చెప్తాను అనుకుంటున్నాను. చెప్పే విషయము ఎట్లాగా చెప్తున్నా కాబట్టి సింపుల్ గా కాకుండా కొంచెం క్లారిటీగా ఈరోజు ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు ఆ పాయింట్స్ అన్ని కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, నేను సొంతంగా చెప్పట్లేదు ఇవేమి. ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నామో అదే మాటలు మీకు నేను చెప్తున్నాను, చూడండి జాగ్రత్త. సో ఇక్కడ నేను క్వశ్చన్ అడిగాను, ఏఐని అడిగాను, సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలి అంటే విజువలైజేషన్ ఎందుకు చేసుకోవాలి? ఇది నా క్వశ్చన్ అనమాట. మీ అందరికి కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. కనిపిస్తుందా? కోస్తున్నారు చెప్పండి నాకు, కనిపిస్తుందా? ఎస్ మాకు ఎస్ మార్జీ. రైట్. ఎస్ ఇక్కడ మార్జీ. ఆన్సర్ చూద్దాం. సేఫ్ షాప్ లో డైమండ్ అవ్వాలంటే విజువలైజేషన్ ఎందుకు చేసుకోవాలనే దానికి క్వశ్చన్ ఆన్సర్. సేఫ్ షాప్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లో డైమండ్ హోదా అనేది ఒక కళ. అక్కడ చేరుకోవడానికి కేవలం కష్టపడితే సరిపోదు, మానసిక దృఢత్వం కూడా చాలా అవసరం. అందుకే విజువలైజేషన్ ఇక్కడ ఒక శక్తివంతమైన సాధనంగా పనిచేస్తుంది. డైమండ్ అవ్వడానికి విజువలైజేషన్ ఎందుకు చేసుకోవాలో ఈ కింది కారణాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ కారణం అంటే ఇక్కడ మీకు పాయింట్ బై పాయింట్ మీకు అర్థమవుతుంది, తెలుగులో ఉంది కాబట్టి. డైమండ్ అవటం అనేది ఒక పెద్ద కళ కాబట్టి అక్కడ కష్టపడితే సరిపోదు, మానసికంగా కూడా దృఢంగా ఉండాలి అని చెప్పి క్లారిటీ ఇచ్చింది అంట. అలానే ఎందుకు చేసుకోవాలని అడిగా కాబట్టి అందులో ఫస్ట్ కారణం ఎందుకు చేసుకోవాలనే దానికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందంట, బిల్డింగ్ కాన్ఫిడెన్స్. నెట్వర్క్ మార్కెటింగ్ లో చాలా మంది నో చెప్తారు. వరుసగా తిరస్కరణ ఎదురైనప్పుడు నిరుత్సాహం కూడా కలగడం సహజం. మీరు ఇప్పటికే స్టేజ్ మీద ఇక్కడ చూడండి, విజువలైజేషన్ గురించి చెప్తుంది. మీరు ఇప్పటికే డైమండ్ అయినట్లు, స్టేజ్ మీద సన్మానం అందుకున్నట్లు విజువలైజ్ చేసుకున్నప్పుడు మీ మెదడులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది చిన్న చిన్న ఓటములు తట్టుకునే శక్తిని చేస్తుంది. అంటే నేను ఫ్రెష్ లెవెల్లోనే నేను డైమండ్ అయినట్టు, నాకు ఫంక్షన్ జరిగినట్టు ఊహించుకున్నాను, అదే మన రియాలిటీలో అయిపోయింది. మీరు కూడా అలానే చేయమని ఇక్కడ చెప్తుంది. అలానే సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ అంటే ఇక్కడ మన మైండ్ లో రెండు రకాల మైండ్స్ ఉంటాయి, కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అంటే మనం మెలకుగా ఉన్నప్పుడు వచ్చే మైండ్ ని కాన్షియస్ అంటారు, అంటే మెలకుగా ఉన్నప్పుడు. సబ్ కాన్షియస్ అంటే మనం మెలకుగా లేకపోయినా అచేతనంగా ఉన్నా, అంటే ఏదో పరధ్యానంలో ఉన్న, నిద్రపోయే టైంలో, ఇలాంటి దాన్ని సబ్ కాన్షియస్ మైండ్ అంటారు. అంటే మన మనసుకి సబ్ కాన్షియస్ మైండ్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. మన ఉపచేతన మనసు, సబ్ కాన్షియస్ మైండ్ నిజానికి ఊహకు మధ్య తేడాన్ని గుర్తించలేదు. మీరు పదే పదే డైమండ్ హోదాను ఊహించుకోవడం వల్ల మీ మనసు ఆ లక్ష్యాన్ని సాధ్యమని నమ్మడం మొదలు పెడుతుంది. దీనివల్ల మీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ మరియు పనిచేసే విధానం ఒక లీడర్ గా ఉండాల్సిన లక్షణాలు వస్తాయి. చాలా మంది ఏంటంటే నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తాం వల్ల వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు, డీడీలు కూడా రావు వాళ్ళకి. బట్ చూడండి, ఎప్పుడైతే చూడండి పాజిటివ్ ప్రోగ్రామింగ్ జరుగుతుందో, సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రోగ్రామింగ్ జరుగుతుందో, మీ మాట తీరు మారిపోతుందంటే, బాడీ లాంగ్వేజ్ మారిపోతుంటే, పనిచేసే విధానం మారిపోతుందా, ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయంట. సో ఇందుకు చేయాలి. ఓకే. మూడోది లక్ష్యంపై స్పష్టత, క్లారిటీ అండ్ గోల్. విజువలైజేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు. మీ టీం ఎంత పెద్దగా ఉండాలి, మీ చెక్కులు ఎంత రావాలి, మీరు ఏ కారు కొనాలి అనే విషయాలు స్పష్టంగా చిత్రించుకోవడం. ఈ స్పష్టతకు మీరు ప్రతిరోజు ప్లాన్ చెప్పడానికి కావాల్సిన ప్రేరణ, మోటివేషన్ ఇస్తుంది. నేను అందుకనే డ్రీమ్ బోర్డు పెట్టమంటాను. డ్రీమ్ బోర్డు, వీటి గురించి ఎప్పుడు మాట్లాడేది కారణం ఇదే. మీరు ఎప్పుడైతే డ్రీమ్ పెట్టుకుంటారో ఆ క్లారిటీ అనేది వచ్చేసింది మీకు. లేకపోతే మీకు స్పష్టత రాదు, భయాన్ని పోగొడుతుందంట. ఎందుకు చేసుకోవాలంటే భయం కూడా పోతుంది. స్టేజ్ ఎక్కి వేల మంది ముందు మాట్లాడాలన్నా, పెద్ద లీడర్లు కలవాలన్నా భయం కలగవచ్చు. మీరు విజువలైజేషన్ లో ఆ పనులు ముందే చేస్తున్నట్లు ఊహించుకోవడం వల్ల నిజంగా ఆ పని చేస్తున్నప్పుడు భయం తగ్గి సులభంగా అనిపిస్తుంది. చాలా మంది మాట్లాడాలంటే క్లారిటీ ఉండదు, ఒకదాని కూడా సంబంధం లేకుండా మాట్లాడుతుంటాం. అంటే స్టేజ్ ఎక్కినాక మాటలు ఏమొస్తాయి మన నోట్లో తెలియదు అనమాట. బట్ ఒక క్లారిటీగా మాట్లాడాలన్నా, భయం లేకుండా మాట్లాడాలన్నా కూడా ఈ విజువలైజేషన్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ అట్లానే డైమండ్ అవ్వడానికి విజువలైజేషన్ ఎలా చేయాలి? డైమండ్ అవ్వడానికి విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉంది, సన్మానాన్ని ఊహించుకోండి. సేమ్ షాప్ ఫంక్షన్ లో
గాలిలో పూల వర్షం కురుస్తుంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి మీరు స్టేజ్ మీద నిలబడి డైమండ్ సెలబ్రేషన్ చేసుకున్నట్లు ఊహించుకోండి. మొన్న మొన్న నాకు జరిగిందంతా కూడా ఇది మొన్న జరగల 2025 డిసెంబర్ 19న జరిగిన ఫంక్షన్. నేను ఎప్పుడో దిశాలో ఉన్నప్పుడు 2018లో ఊహించుకున్నాను ఈ విజువలైజేషన్. అప్పుడుది మొన్న జరిగింది నాకు. అంటే 7 years బ్యాక్ జరిగి అనుకున్నది మొన్న జరిగింది ప్రాక్టికల్ గా. అలాంటి టీం వృద్ధిని ఊహించుకోండి. సో మీ కింద వేల మంది అసోసియేట్స్ పనిచేస్తున్నట్లు మీరు వారికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఊహించుకోండి. అప్పుడు మీకు జరుగుతుంది గెలుపు తాలూకు ఫీలింగ్. ఆ సమయంలో వచ్చే చప్పట్లు, మీకు లభించే గౌరవం, మరియు మీ ఆర్థిక స్వతంత్రం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే ఇచ్చే సంతోషాన్ని మనస్ఫూర్తిగా అనుభవించండి. చూడండి, ఇదంతా మనం ముందే ఊహించుకోవాలన్నమాట. గుర్తుంచుకోండి, విజువలైజేషన్ మీకు దారిని చూపిస్తుంది, కానీ ఆ దారిలో నడవాల్సింది అంటే ప్లాన్లు చెప్పడం, ఫాలోఅప్ చేయడం మీరే. అంటే విజువలైజేషన్ దారి, బట్ అక్కడ నువ్వు ప్లాన్ ఫాలో అప్ అనేది మ్యాచింగ్ యాక్షన్. మ్యాచింగ్ యాక్షన్ చేయకపోతే నువ్వు సక్సెస్ కావాలని చెప్తుంది. కూడా చెప్తుంది అదే. మీరు డైమండ్ షిప్ కోసం ఒక విజన్ బోర్డు ఎలా తయారు చేసుకోవాలో చెప్పమంటారా అంటది. సో విజన్ బోర్డు ఎలా తయారు చేసుకోవాలో నేను అడగలేదు, ఎలా విజువలైజేషన్ చేసుకోవాలో మళ్ళీ అడిగాను. సేమ్ షోలో డైమండ్ అనేది కేవలం కళ ఆ, అనేది కేవలం ఒక లెవెల్ మాత్రమే కాదు, అది ఒక లైఫ్ స్టైల్. దాన్ని సాధించడానికి విజువలైజేషన్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ అడిగాను. ఆ డైమండ్ వేదికను ఊహించుకోండి. కళ్ళు మూసుకొని ఒక పెద్ద ఆడిటోరియం, వేల మంది మధ్య మీ డైమండ్ సెలబ్రేషన్ జరుగుతున్నట్టు ఊహించుకోండి. దృశ్యం, మీరు వేదికపై నడుచుకుంటూ వెళ్తున్నారు, గాలిలో పూల వర్షం వస్తుంది, మీ పక్కనే మీ కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు, అంటే మీ వైఫ్ మీ పిల్లలు. శబ్దం, హాలు మొత్తం మీ పేరుతో మారుమోగుతుంది, మీ టీం సభ్యులు చప్పట్లో వేలలో మీకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. యాంకర్ చెప్తుంది చిన్నారావు గారు డైమండ్ లీడర్ అంటుంది, మన రవీంద్ర గురించి న్యూ బ్రాండ్ డైమండ్ లీడర్ అంటారు చాలా మంది టీం. నాకు ఇవన్నీ కూడా ముందు విజువలైజేషన్ చేసుకున్నా కాబట్టి మొన్న రియాలిటీలో వచ్చింది అనుభవం. మీ మెడలో వేలాది మాలలు, చేతిలో ఆ గౌరవ సూచికను అందుకుంటున్నప్పుడు కలిగే గౌరవాన్ని, గర్వాన్ని, ఉద్వేగాన్ని కూడా ఇప్పుడు అనుభవించండి. ఫీల్ అవ్వండి. మీ టీం సైజును విజువల్ చేయండి. నాకు ఎవరు రావట్లా అనుకునే బదులు మీ కింద కేవలం అంకెలు కాకుండా వేల మంది లీడర్లు తయారవుతున్నట్లు ఊహించుకోండి. మీరు స్టేజ్ మీద నిలబడి మైక్ పట్టుకొని మీ సక్సెస్ స్టోరీ చెప్తుంటే మీ టీం మొత్తం స్ఫూర్తితో ఉంటున్నట్లు చిత్రించుకోండి. మీరు మీ టీం లీడర్లు కార్లు ఇప్పిస్తున్నట్లు లేదా వారి సక్సెస్ సెలబ్రేట్ చేస్తున్నట్లు ఊహించుకోండి. విజన్ బోర్డు తయారు చేసుకోండి. విజన్ బోర్డు అంటే డ్రీమ్ బోర్డు. విజువలైజేషన్ మరింత బలంగా ఉండాలంటే కంటి కనిపించేలా గుర్తులు ఉండాలి. ఒక చార్ట్ మీద మధ్యలో మీ ఫోటో పెట్టుకొని దాని పక్కన సేఫ్ షాప్ డైమండ్ అని పెద్ద అక్షరాలతో రాసుకోండి. మీరు కొనాలనుకుంటున్న కారు, ఇల్లు, మీ వారపు చెక్కు, వీక్లీ చెక్కు ఎంత ఉండాలో అంకెల బొమ్మల రూపంలో అందించుకోండి. మీరు ప్రతిరోజు పడుకునే ముందు నిద్ర లేవగానే చూసే చోటు ఉంచుకోండి. అంటే మీ డ్రీమ్ బోర్డు ఎదురుగా ఒక గోడ పైన మీరు నిద్ర లేకుండా ఎక్కడైతే చూస్తారో అక్కడ పెట్టుకోవాలన్నమాట. మొబైల్లో స్క్రీన్ షేవర్ గా పెట్టుకోవాలి, స్క్రీన్ షాట్ మొబైల్లో పెట్టుకోవాలి. డైమండ్ లైఫ్ స్టైల్ ని అనుభవించండి. డైమండ్ అయిన తర్వాత మీ జీవితం ఎలా ఉంటుందో ఇప్పుడే ఊహించుకోండి. మీ ఆర్థిక స్వేచ్ఛ, అంటే మీరు పని చేయకుండా ఫైనాన్షియల్ గా ఎలా డబ్బులు వస్తాయో ఊహించుకోండి. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో, మీ మాట తీరులో ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, మీరు మీ కుటుంబ సభ్యులతో కలిపే క్వాలిటీ టైం ఎలా ఉంటుందో ముందుగా ఊహించుకోండి. పనిని కూడా విజువలైజేషన్ చేసుకోండి. యాక్షన్ విజువలైజేషన్ కేవలం కనిపిస్తుంది కదా సార్, కేవలం స్టేజ్ మీద ఉన్నట్లు మాత్రమే కాదు, ఆ స్థాయికి వెళ్ళడానికి మీరు చేసే పనులు కూడా పాజిటివ్గా ఉంచుకోండి. మీరు ప్లాన్ చెప్తుంటే ఎదుటి వ్యక్తి చాలా ఆసక్తిగా వింటున్నట్లు, మీ ఫాలోఅప్స్ అన్ని సక్సెస్ అవుతున్నట్లు, ప్రజలు మీతో కలిసి పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నట్లు ఊహించుకోండి. ముఖ్య సూచన, విజువలైజేషన్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్ లో, వర్తమాన కాలంలో ఉండాలి. విజువలైజేషన్ ఎప్పుడు ప్రజెంట్ టెన్స్ లో, అంటే నేను భవిష్యత్తులో చేస్తాను కాదు, ఇప్పుడు జరుగుతున్నట్టే ఉండాలి. అంటే నేను డైమండ్ అవుతాను అని కాకుండా నేను డైమండ్ అయ్యాను అంటే, నేను అందుకే మీరు ఫ్రెషర్ లెటర్ కాదు మీరు డైమండ్ అంటాను, ఈ విజయాన్ని అనుభవిస్తున్నట్టు అని రాసుకోవాలి. ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు, రాత్రి 5 నిమిషాలు ఈ ప్రాక్టీస్ చేయండి. ఇది మీలో నెగిటివ్ ఆలోచన తీసేసి లక్ష్యం వైపు మిమ్మల్ని పరిగెత్తిస్తుంది. మీ డైమండ్ గోల్ కోసం ఒక డైలీ అఫర్మేషన్ రాసి ఇవ్వమంటారంటది. ఇతర యాప్లు మైక్రోఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు జెమిని ప్రారంభించి సాధ్యం కాదు. ఓకే.
అంటే జూమ్ లో ఉన్నప్పుడు ఇది సాధ్యం కాదంట. నేను స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నా కదా, చూపిస్తున్నా కదా, అందుకనే యాప్ పనిచేయలేదు. సో ఇప్పుడు నేను అడుగుతున్నాను, సరే ఇవ్వు అని అడుగుతున్నా. అది ఇస్తా, రాసి ఇవ్వమంటారు, డైలీ అఫర్మేషన్ ఇవ్వమంటారంటే ఇవ్వమంటారు. జూమ్ లో ఉన్నా కదా, అందుకే ఇవ్వట్లేదు. జూమ్ లెఫ్ట్ అయిపోతున్నాను. జూమ్ లెఫ్ట్ అయితే మళ్ళీ మైక్రోఫోన్ మాత్రం పనిచేయదు కాబట్టి టైప్ చేద్దాం. సో మైక్రోఫోన్ పనిచేయదు, సరే నేను ఇవ్వు అని అడుగుతున్నాను. ఇది ఇచ్చేస్తుంది ఇప్పుడు. ఇవ్వు అని అడిగాను. సో బఫరింగ్ జరుగుతుంది. ఇక చూడండి, ఖచ్చితంగా మీ సక్సెస్ జర్నీలో ప్రతిరోజు మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోవడానికి కింద అఫర్మేషన్స్ ఉపయోగపడతాయి. వీటిని ప్రతిరోజు అర్థం ముందు నిలబడి పూర్తి నమ్మకంతో చెప్పండి. సేఫ్ షాప్ డైమండ్ అఫర్మేషన్స్. నేను ఒక పవర్ఫుల్ లీడర్ని, నా టీం ప్రతిరోజు అద్భుతంగా పెరుగుతుంది. నేను సేఫ్ షాప్ లో డైమండ్ అవడానికి కావాల్సిన అన్ని అర్హతలు, శక్తి నాలో ఉన్నాయి. నాకు ప్లాన్ చెప్పే ప్రతి ఒక్కరూ నా బిజినెస్ లో ఉత్సాహంగా వస్తున్నారు. నేను నా టీంలో వేలాది మంది జీవితంలో వెలుగు నింపుతున్నాను. ఈ రోజు నా లక్ష్యం దిశగా నేను ఒక పెద్ద అడుగు వేశాను. నేను డైమండ్ అవడం ఖాయం. నాకు వారానికి రావాల్సిన డ్రీమ్ చెక్ నేను అందుకుంటాను. నా కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలి? సమయం: ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు. పద్ధతి: కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పైన చెప్పిన మాటలు నిజంగా జరుగుతున్నట్లు ఊహిస్తూ విజువలేషన్ గట్టిగా లేదా మనసులో చెప్పుకోండి. ఫీలింగ్: ఆ మాటలు చెప్తున్నప్పుడు మీరు పొందే ఆనందాన్ని మనస్ఫూర్తిగా ఫీల్ అవ్వండి. మీరు మీ విజన్ బోర్డులో పెట్టుకోవడానికి ఏదైనా ప్రత్యేకమైన గోల్, ఉదాహరణగా ఒక నిర్దిష్టమైన కారు, ఇల్లు ఉంటే చెప్పండి. దాన్ని కొత్తగా దానికి మరిన్ని పాయింట్స్ ఇస్తాను అంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నీ కూడా ఆల్రెడీ మన అప్లయన్స్, మన మహాగురుజులు ఎన్నిసార్లు, వందల సార్లు, వేల సార్లు చెప్పుంటారు. ప్రతిసారి వికాస్ గురించి చెప్తూనే ఉంటాడు. సోమశేఖర్ మాజీ చెప్తూనే ఉంటాడు. అభిషేక్ గురించి, రవీంద్ర గురించి, కృష్ణ గురించి, నరేష్ మాజీ, నరేంద్ర మాజీ, అందరు చెప్తున్న మాటలే. ఎస్ ఆర్ నో? బట్ మనం ఏంటంటే విని ఈ చెవితో వింటున్నాం, ఈ చెవితో వదిలేస్తాం. అందుకే డైమండ్ కావట్లా, అందుకే సక్సెస్ రావట్లా. నేను చెప్తూనే ఉన్నాను డ్రీమ్ బోర్డు పెట్టుకోమని. మరి డ్రీమ్ బోర్డు మీలో ఎంతమంది పెట్టుకున్నారు చెప్పండి? డ్రీమ్ బోర్డు పెట్టుకున్నారా? చెప్పండి సార్. డ్రీమ్ బోర్డు పెట్టుకోవటం చేశారా? పెట్టుకున్నారా? ఫస్ట్ మనం పెట్టుకోము. సరే, కొంతమంది పెట్టుకున్నారు కానీ మరి మీ పెట్టుకున్నాం. టీంలో పెట్టించారా? మీ టీంలో డ్రీమ్ బోర్డు పెట్టించారా? ఎస్ మాది పెట్టించాము. మీ టీంలో డ్రీమ్ బోర్డులు పెట్టిస్తే డ్రీమ్ బోర్డు పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా బిజినెస్ వదిలిపెడరు. నేను గ్యారెంటీ. డ్రీమ్ బోర్డు పెట్టుకున్న వాళ్ళే బిజినెస్ వదిలేస్తారు. డ్రీమ్ బోర్డు పెట్టుకున్న వాళ్ళు ఎవరు బిజినెస్ లేరు, వాళ్ళకి డ్రీమ్ పడిపోయింది. ఈ విజువలైజేషన్, ఇప్పుడు మీకు ఏదైతే అనుభూతి నేను చెప్తున్నానో, ఈ ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ చేయడానికి కోసం సెల్ఫ్ టాక్ క్రియేట్ చేసుకోవాలి. సెల్ఫ్ టాక్ క్రియేట్ చేసుకున్నారా మరి మీరు? చెప్పాము సెల్ఫ్ టాక్ గురించి, మేము చెప్పాము, మాట్లాడాము, అయిపోయింది, కథం. మీరు కూడా ఏం చేస్తున్నారు? చెప్తున్నారు. నేను మీకు చెప్తున్నాను చేసుకోండి సెల్ఫ్ టాక్ అని, బట్ మీరేం చేస్తున్నారు? వింటున్నాం, వదిలేస్తున్నాం. మీరు కూడా అదే చెప్తారు కింద వాళ్ళకి. ఏం చెప్తారు? సెల్ఫ్ టాక్ చేసుకున్నది. సెల్ఫ్ టాక్ అనేది ఎలా చేసుకోవాలి ఏందో అనేది మీకు నేను క్లారిటీగా చెప్పాను. సో మీరు తయారు చేసుకోవాలా, తయారు చేసుకోవద్దా? అది తయారు చేసుకోకుండా సెల్ఫ్ టాక్ అనేది మనం ఎలా చెప్తాం కింద టీంకి? ఫస్ట్ మీరు తయారు చేసుకుంటారు కదా మీ టీంకి చెప్పేది. నేను ఎప్పుడో 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల కదా నేను సెల్ఫ్ టాక్ ఉంది నాది. నా సెల్ఫ్ టాక్ నాకు చెప్పాను కదా, పాజిటివ్ అఫర్మేషన్స్ అంటే దాన్నే సెల్ఫ్ టాక్ అంటారు. ఏమంటారండి? దాన్ని ఏమంటారు? సెల్ఫ్ టాక్ అంటారు. మరి ఆ సెల్ఫ్ టాక్ అనేది మీరు చేసుకున్నారా? ఎస్ మాది. చేసుకోవాలా? సెల్ఫ్ టాక్ ఎలా చేసుకోవాలి? దానికి ఒక ఫార్మేట్ ఉంది మన దగ్గర, పీడిఎఫ్ ఫార్మేట్ ఉంది. ఆ ఫార్మేట్ లో ఏదైతే మ్యాటర్ ఉందో అదంతా నీకు అనుకూలంగా రాసుకొని అది వాయిస్ గా చదువుకుంటూ రికార్డ్ చేస్తూ ఆ రికార్డ్ ని దానికి అటాచ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టుకోవాలి. ఇదే సెల్ఫ్ టాక్ అంటే. చాలా సింపుల్.
నువ్వు చూసి నేర్చుకోవచ్చు ఏ పనైనా. ఇదిగోండి, అప్పట్లో నేను 5 సంవత్సరాల క్రితం ఏదైతే సెల్ఫ్ టాక్ పెట్టానో, ఇదిగో చూడండి, 5 సంవత్సరాల క్రితం సెల్ఫ్ టాక్ ఇది. ఏ లెవెల్లో నేను సెల్ఫ్ టాక్ పెట్టాను? నేను గోల్డ్ లెవెల్లో ఉన్నప్పుడు నేను సెల్ఫ్ టాక్ పెట్టాను. అప్పుడే నాకు సెల్ఫ్ టాక్ గురించి తెలిసిందనమాట. సో చెప్పిన వెంటనే చేసేసారు. జూమ్ లో ఇలానే చెప్పారు నాకు. అప్పుడు కంపెనీ డైరెక్టర్స్ పెద్ద పెద్ద గురూజీలు వచ్చి చెప్తుండేవాళ్ళు. అప్పుడే తెలిసింది సెల్ఫ్ టాక్ గురించి. అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు. నాకు తెలిసిన వెంటనే ఇంప్లిమెంట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు గేరా చిన్నారావు. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అదేటో కాదు, ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినట్టు. సెల్ఫ్ టాక్. సెల్ఫ్ టాక్ అంటే సో ప్రతి వ్యక్తి కూడా ఏదైతే మాట్లాడతాడో అదే జరుగుతుందన్నమాట. 2 టార్గెట్లు విన్నాయి అప్పటికే. సో మనం ఏది తలస్తే దేవుడు అదే జరిగేలా చూస్తాడు. సో మనం పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడుకుంటే సో ఆ పవర్ అనేది మన యొక్క మాటలను బట్టి. చాలా మంది నెగిటివ్ మాటలు మాట్లాడతారు. నాకు రావట్లా, టీం రావట్లా, నాకు ఎంత పని చేయట్లా ఇదే మాట్లాడతారు. అందుకే వాళ్ళకి టీం రాదు. మనం మాట్లాడే మాటలు జరుగుతాయి. సో మనం అనుకున్నది జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఈరోజు నా యొక్క సెల్ఫ్ టాక్ ని నేను మీకు వివరిస్తున్నాను. మీరు కూడా సో మీ యొక్క సెల్ఫ్ టాక్ ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ నా యొక్క సెల్ఫ్ టాక్ ని మీకు కొనసాగిస్తాను ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి. ఫస్ట్ విభాగం 1. ఓ భగవంతుడా, నన్ను ధనవంతుడిని, సంపాదకుడిని, సంతోషమైన, సమృద్ధి అయిన, సంపన్నమైన, కోటేశ్వరుని మరియు డబ్బు ఉన్నవాడిని చేసావు. నేను ఆరోగ్యంగాను, సుఖంగాను మరియు ధనవంతు. చూడండి, అక్కడ ఉన్నాయన్నీ నా లైఫ్ లో జరిగిందో లేదో చెక్ చేయండి. అక్కడ ఉన్నాయన్నీ వచ్చిందో లేదో మీరు చెక్ చేయండి అంతే. ఉన్నాను. సూచనలు ఇవ్వడంలో సంతోషపడుతున్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, నాకు ఎల్లప్పుడూ టీం నుండి గౌరవ మర్యాదలు, సన్మానం మరియు సహకారం లభిస్తుంది. కావున నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నన్ను ఉత్సాహుడిగా, ప్రోత్సాహితుడిగా ఉంచినందుకు మరియు నేను కోరుకున్న 5 స్టార్ 7 స్టార్ జీవించగలిగే జీవితాన్ని ఇచ్చినందుకు నీకు కోటి కోటి ధన్యవాదములు. ఓ భగవంతుడా, నన్ను 3 లాగిన్లలో క్రౌన్ అంబాసిడర్గా చేశావు. నీ దయ వల్ల నేను 3 లాగిన్ల ఐడీలలో క్రౌన్ అంబాసిడర్గా ఉన్నాను. కావున నీకు కోటి కోటి ధన్యవాదాలు. ఓ భగవంతుడా, ఒక ఐడి కాదు 3 ఐడీలో యూసీఏ. ఒక యూసీఏ అయితే ఒక ఐడి మీద 20 కోట్ల దాకా వస్తాయి. 3 ఐడీల మీద 60 కోట్లు. ఎస్ఆర్నో అంటే 20 లక్షల దాకా వస్తాయి. సో కోట్లు కలిగిపోయింది అనమాట సంఖ్య. మేబీ సేమ్ షాప్ ఇన్కమ్ పెరిగిద్దాం స్టెప్ లో. మనం ఏదైతే మాట్లాడతామో అది జరుగుతూ ఉంటాయి కాబట్టి. సో ఇలా ఫ్యూచర్ లో ఏదైతే జరగాలనుకున్నామో ఇప్పుడు జరుగుతున్నట్టుగా మీరు ఊహించుకొని సెల్ఫ్ టాక్ చేసుకుంటే ఇదేనండి పవర్ ఆఫ్ సెల్ఫ్ టాక్, పవర్ ఆఫ్ విజువలైజేషన్, పవర్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఇదే. క్లియర్. సో మరి ఈ రోజు నుంచి మీ మాట్లాడే మాట పాజిటివ్ గా మాట్లాడండి, చేసే పని పాజిటివ్ చేయండి, ఆలోచించే విధానం పాజిటివ్ గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు మీ అందరూ ఒకటే విజువలైజేషన్ చేయండి. గోల్డెన్ సీట్ అంటే గోల్డెన్ పాస్ మీద ఫోకస్ చేయండి. గోల్డెన్ పాస్ విన్నర్ అయితే ఆడ విఐపి సీట్ లో మీరు కూర్చునే దాన్ని విజువలైజేషన్ చేసుకోండి. మీకు స్పెషల్ గా వెల్కమ్ చేస్తున్నారు. సో ఎంట్రీ అనేది స్పెషల్ గా ఉండబోతుంది. డయాస్ ముందే కూర్చొని డైమండ్స్ అండ్ అమ్మవాళ్ళతో కూర్చొని మీరు సెల్ఫీలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు. అలా మీరు అంతా విజువలైజేషన్ చేసుకొని దాని తగ్గట్టుగా ఈ 14 రోజులు కానీ ప్లాన్ ఫాలో డీడీస్ అనేది కొంచెం ఫాస్ట్ గా అగ్రెసివ్ గా చేస్తే ఖచ్చితంగా ఈ జూమ్ ప్యానల్ లో ఎవరైతే ఈ రోజు వచ్చే 100 మంది ఉన్నారో 100 మంది పక్కాగా డైమండ్స్ అవుతారు. ఇలా ముందు గోల్డెన్ పాస్ విన్నర్ అవుతారు. ఫస్ట్ గోల్డెన్ పాస్ విన్నర్ అవుతారు, ఆ తర్వాత ఆటోమేటిక్ డైమండ్స్ కూడా అవుతారు. సో ఇలా చేయాలని కోరుకుంటూ ఇంతటితో నా మాటలు ముగిస్తాను. ధన్యవాదాలకి. దిస్ గారా చిన్నారావు సరే. జై హింద్, జై హుసేన్. థ్యాంక్ యూ సో మచ్ టైం. సో చెప్పండి గైస్, మరి ఈ రోజు జూమ్ ద్వారా ఏం నేర్చుకున్నారు అనేది ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడే ఛాన్స్ ఇస్తారు. సో అందరూ కూడా అడ్మిట్ చేసి ఆప్షన్ కూడా ఇస్తారు. ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడచ్చు. ఏం నేర్చుకున్నారు వాళ్ళ జూమ్ ద్వారా? జై హో మార్జీ, గుడ్ మార్నింగ్ మార్జీ. టైగర్
మార్జీ సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్జీ. నా లైఫ్లో అనేది ఖచ్చితంగా మారుతా ఉంది మార్జీ. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అని చెప్తా ఉంటారు మార్జీ. అలానే యూనివర్సల్కి ఏదైతే పంపిస్తామో అది అవుతుంది మార్జీ. అయితే నేనైతే ఫాలో అవుతున్నా, నా టీంకి అయితే చేయలేకపోతాను మార్జీ. నాలో మిస్టేక్ మార్జీ. నా టీంని కూడా కూర్చోబెట్టి అదే విధంగా అన్ని నేర్పుతాను మార్జీ. మీ బ్లెస్సింగ్స్ మార్జీ. థ్యాంక్ యూ మార్జీ. గోల్డెన్ పాస్ విన్నర్ అవుతావా రవి సార్? ఖచ్చితంగా మార్జీ. గోల్డెన్ పాస్ నేను విన్నర్ అవుతాను, నాతో పాటు కూడా విన్ చేపిస్తాను మార్జీ. ఉన్నారు మా దగ్గరలో win విజువలైజేషన్ చేసుకుంటావా మరి? ఖచ్చితంగా మార్జీ. మీ బ్లెస్సింగ్స్ మార్జీ చేస్తాం. విజువలైజేషన్ చేసుకో మరి. క్లియర్? ఓకే మరి, థ్యాంక్ యూ మరి. విజువలైజేషన్ చేసుకోవడం నేర్చుకోండి. అప్పుడే మీకు ఇది ప్రతిరోజు చేయండి. ఈ రోజు నేను ఫీల్డ్కి వెళ్తున్నానంటే ఈ రోజు నేను 10 డ్రిల్తో వస్తాను, 5 డ్రిల్తో మనం అనుకునే వెళ్ళాలి. అనుకుంటే అయిపోతుంది. ప్రతిదీ విజువలైజేషన్. క్లియర్? Yes, Mark. రైట్. నెక్స్ట్ Thank you. Mid blessings, Mark.